హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇలా నా స్టైల్లో ట్రై చేయండి మీరు కూడా. ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 స్పూను బటర్ వేసుకొని, కొద్దిగా గరం మసాలా అన్నీ వేసుకొని, ఒక 3 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి ఇలా వేసుకోవాలి. ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత 1 స్పూను సాల్ట్, ఒక 1/2 స్పూను పసుపు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఆనియన్ మగ్గిన తర్వాత ఒక 2 చిన్న ఆలు కట్ చేసుకొని తొక్క తీసి ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఆలు కాస్త మూత పెట్టి మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ 3/4 కేజీ చికెన్ని ఇలా క్లీన్ చేసిందని ఇలా వేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మధ్యలో కలుపుతూ ఇలా చికెన్లో వచ్చే వాటర్ మొత్తం వినికిపోవాలి. ఇలా ఇనికిన తర్వాత ఒక పెద్ద టమాటాను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటాను కూడా యాడ్ చేసుకొని, టమాటా కాస్త మగ్గి అందులో వాటర్ వస్తుంది కదా చికెన్లో, ఆ వాటర్ అంతా కూడా బాగా ఇనికిపోవాలి. మధ్యలో మూత పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. 2 టేబుల్ స్పూన్ల కారం, 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని అందులో వాటర్ మొత్తం ఇనికిపోయింది కదా. ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలో మన గ్రేవీని తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి. లేదంటే ఇలాగే కూడా ఫ్రై చేసుకోవచ్చు. కొద్దిగా గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలన్నమాట. ఇలా ఆలు అయితే ఉడికిపోతుంది, ఆలు చికెన్ బాగా ఉడికిపోతుంది. ఫైనల్గా కసూరి మేతిని యాడ్ చేసేసుకొని ఇలా సర్వ్ చేసేసుకోవడమే. ఆలూతో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ స్టైల్లో చాలా సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.